ఇందిరాగాంధీ క్యాబినెట్లో రైతులకు న్యాయం చేయడానికి కృషి చేసిన గొప్ప నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. బషీర్బాగ్లో బాబు జగ్జీవన్ రావు 119వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశంలో మొదటిసారి స్వాతంత్ర్యం కోసం పనిచేసిన నాయకుడు, దళితుల హక్కుల కోసం పోరాటం చేసిన దళిత నేత బాబు జగ్జీవన్ రామ్ అన్నారు మంత్రులు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు 18% దళితుల రిజర్వేషన్ కోసం ముఖ్యమంత్రి రేవంత్తో మాట్లాడుతున్నామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రభుత్వం కాంట్రాక్టుల్లో దళితుల కోసం 3 కోట్లు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతామని తెలిపారు. తామంతా దళితులకు అండగా ఉంటామని చెప్పారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమానికి మంత్రులు వివేక్ వెంకటస్వామి, దామోదర రాజనరసింహ, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ అద్దంకి, ఎమ్మెల్యేలు నాగరాజు, మందుల శామ్యూల్, కబంపల్లి సత్యనారాయణ, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దళిత సంఘాల నాయకులు హాజరయ్యి జగ్జీవన్ రామ్ విగ్రహానికి నివాళులర్పించారు. కష్టపడి పైకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో మొదటిసారిగా ఒక పెద్ద దళిత నాయకుడు, నేను పనిచేస్తాను కాంగ్రెస్ పార్టీకి, ఇండిపెండెన్స్ కోసము, స్వాతంత్ర్యం కోసం పనిచేస్తానని చెప్పి వారు స్వాతంత్ర్యంలో పాల్గొనడం జరిగింది. కానీ స్వాతంత్రమే కాదు, దళితుల హక్కులు కూడా కల్పించాలి, దళితుల హక్కుల కోసం కూడా వారు నిరంతరం కొట్లాడడమే కాక దళితులకు ఎదగాలని చెప్పి వారు కష్టపడి పనిచేయడం జరిగింది. బాబు జగ్జీవన్ రామ్ గొప్ప రాజనీతిజ్ఞుడు అన్నారు హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ. సామాన్య దళిత కుటుంబం నుంచి కేంద్ర మంత్రి అయిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని గుర్తు చేశారు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం పనిచేశారని చెప్పారు. ఇవాళ మాల మాదిగ నాయకుడు ఒకే వేదిక మీదకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. పార్టీలకు అతీతంగా బాబు జగ్జీవన్ రామ్ ను గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు దత్తాత్రేయ. బాబు జగ్జీవన్ రామ్ గారు చాలా గొప్ప రాజనీతిజ్ఞుడు. సామాన్యమైనటువంటి పేద కుటుంబం నుంచి వచ్చి మంచి విద్య నేర్చుకొని దేశ స్వాతంత్రంలో పాల్గొని ఆయన పెద్ద నాయకుల దృష్టిలో పడి ఆయన అతి త్వరలోనే మొట్టమొదటిసారి కేంద్ర మంత్రిగా అయినటువంటి దళిత నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ అని నేను మీకు సభాముఖం చేస్తున్నాను. అప్పటి నుంచి చివరి దాకా మంత్రిగానే ఉన్నాడు. వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినాడు, రక్షణ శాఖ మంత్రిగా పనిచేసినాడు. ఏ రోజు కూడా తన జీవితంలో అనేకమైనటువంటి ఇబ్బందులు వచ్చినా, అడ్డంకులు వచ్చినా తన నమ్ముకున్న సిద్ధాంతాన్ని వదిలిపెట్టినటువంటి మహానాయకుడు. దేశంలో రైతులకు ఎరువుల సబ్సిడీ వస్తుందంటే బాబు జగ్జీవన్ రామ్ కారణమన్నారు ఎంపీ మల్లు రవి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని జగ్జీవన్ రామ్ ఇంప్లిమెంట్ చేశారన్నారు. బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలు సాధించాలంటే ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు ఎమ్మెల్యే మందుల శామ్యూల్. జగ్జీవన్ రామ్ గారు ఈ అధికారం మొత్తం, అది పెద్ద బంగ్లా కానీ, లేక హోదా కానీ, పార్లమెంట్ కానీ, క్యాబినెట్ కానీ, ఇది మొత్తం పేద ప్రజలు, తిండి లేనటువంటి వాడికి తిండి, ఇల్లు లేని వాడికి ఇల్లు, ఉండటానికి ఇల్లుతో పాటు బట్ట, దాంతో పాటు ఆత్మగౌరవం దొరకాలనే దానికోసమే పెద్ద ఎత్తున ఆ స్థాయిలో ఉండి కూడా వీరిని గురించి మాట్లాడటం వల్లనే ఈరోజు జగ్జీవన్ రామ్ బర్త్డేకి ఇంతమంది ప్రజలు వచ్చారు. దళితుల హక్కుల కోసం పనిచేస్తామన్నారు బాబు జగ్జీవన్ రామ్ జయంతికి హాజరైన మంత్రులు. ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేస్తామని తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో న్యాయ వ్యవస్థకు కొత్త అధ్యాయం ప్రారంభమైంది. అత్యాధునిక వసతులతో తెలంగాణ హైకోర్టు జోన్ 2 నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. న్యాయ వ్యవస్థ బలోపేతానికి ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని బుద్వేల్లో తెలంగాణ హైకోర్టు జోన్ 2 నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, సీఎం రేవంత్ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ కలిసి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎస్వి భట్టి, జస్టిస్ అలోక్ ఆరాధే హాజరయ్యారు. 100 ఎకరాల్లో అత్యాధునిక సదుపాయాలతో హైకోర్టు భవనం, జడ్జిల నివాస గృహాలను నిర్మించనున్నారు. కొత్త హైకోర్టు సముదాయం దేశంలోనే ఒక ఆదర్శ ప్రాజెక్టుగా నిలుస్తుందన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్. పాత హైకోర్టు చారిత్రాత్మకమైనదైనా
ఆధునిక అవసరాలకు సరిపోవడం లేదన్నారు. 100 సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళిక రూపొందించాలన్నారు. నూతన సముదాయంలో అన్ని సదుపాయాలు ఒకే చోట ఉండటం వల్ల న్యాయ వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. శిక్షణ కేంద్రాలు, న్యాయ అవగాహన కార్యక్రమాలకు కొత్త భవనం ఉపయోగపడుతుందన్నారు. 2 ఏళ్లలో నిర్మాణాలు పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. Today, we are in the midst of a significant undertaking. Zone 1 of the High Court of Telangana complex is already under construction, and we have gathered here to commence Zone 2. It is a matter of fact that when the public sees of a court is the bench, the emblem, and the proceedings. That is the visible judiciary. The state government of Telangana, led by a dynamic chief minister, who has been very, very positive and progressive approach in showing in the construction and development of the judicial infrastructure in the state of Telangana. కోర్టు నిర్మాణం అంటే కేవలం భవనం కాదని, అది న్యాయం మీద ప్రజల నమ్మకాన్ని బలపరిచే ప్రాజెక్ట్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పేదవాడి చివరి ఆశ కోర్టే అన్నారు. ఆ ఆశను మరింత బలపరచడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. దేవాలయం ఒక మతానికి అయితే కోర్టు సమాజంలోని ప్రతి ఒక్కరికి చెందుతుందన్నారు. ఈ ప్రాజెక్టును ఒక బాధ్యతగా భావించి చేపట్టినట్లు తెలిపారు. న్యాయ వ్యవస్థ బలంగా ఉంటేనే ప్రజాస్వామ్యం బలపడుతుందన్నారు. హైదరాబాద్ చరిత్రలో ఇది ఒక కొత్త అధ్యాయమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. It is a great opportunity to maybe a lifetime that my government could initiate the project to build a new high court complex for Telangana. Many governments and chief ministers in the past could have taken up this project, but for some reason it was felt for many governments to undertake this noble task. The new high court will become an icon, a functional lifeline for society and democracy. This will be the platform where poor and weak will come and seeking justice. For the next 100 years, the poor, the weak, the voiceless and oppressed will come to this temple for justice. తెలంగాణలో న్యాయ వ్యవస్థకు మరింత బలం చేకూర్చే దిశగా హైకోర్టు జోన్ 2 నిర్మాణం కీలకంగా మారనుంది. ఆధునిక సదుపాయాలతో రూపొందుతున్న ఈ సముదాయం భవిష్యత్తు తరాలకు న్యాయం మీద మరింత విశ్వాసాన్ని పెంచనుంది. సీఎం రేవంత్ రెడ్డి క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో జరిగిన ఆల్ ఇండియా పోలీస్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు. స్పోర్ట్స్ మీట్ నిర్వహణకు తెలంగాణ పోలీస్ ఎంతో కృషి చేసిందన్నారు వాకిటి. స్పోర్ట్స్ మీట్ ఏర్పాటుకు తెలంగాణ పోలీస్ శాఖ ముందుకొచ్చిందన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. ఈ పోటీలో పాల్గొన్న పోలీసు జట్లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. గ్రౌండ్లో పోలీసులతో ఫుట్బాల్ ఆడారు. अपना चीफ मिनिस्टर श्री रेवंत रेड्डी जी ने फुटबॉल का प्रेमी है, इसीलिए उन्होंने आपका फाइनल मैच सबसे फुटबॉल खेलने के लिए इतना समय निकाल के आपके साथ बिताया है. शायद मैं इस देश में कोई चीफ मिनिस्टर्स ऐसा नहीं किया होगा. शायद यहाँ ही नहीं है जहाँ जहाँ फुटबॉल मैच होती है. शायद इससे पहले ही चंद दिन पहले मेसी को भी यहाँ तेलंगाना लाया था, इसलिए एक बार जोरदार तालियां उनके लिए. पुलिस तेलंगाना को बधाई देता हूं. इतनी बड़ा इवेंट यहाँ पे करके हमारा तेलंगाना का नाम रोशन कर दिया है. फिर एक बार उनको भी बधाई देते हुए, शायद कभी हुआ नहीं था. एक जमाना में फुटबॉल का बहुत प्रेमी तेलंगाना में थे. जब समय के आंध्रा सब मिलके थे, हम आंध्र प्रदेश में बड़े बड़े प्लेयर्स भी थे, लेकिन एक 20-25 साल से सब क्रिकेट का क्रेजी में फुटबॉल को भूल चुके थे. आज हमारा तेलंगाना पुलिस, मैं गर्व से कहता हूं, हमारा तेलंगाना पुलिस इतने बड़ा इवेंट करके पूरा देश में फुटबॉल का एक इवेंट बनाने के लिए आगे बढ़ी है. मैं उनको बधाई देता हूं. अपना प्रिय मुख्यमंत्री जी ने आज का दिन ही इसी हैदराबाद में एक जगह आईपीएल मैच स्टार्ट हुआ है. आईपीएल मैच स्टार्ट वहां हुआ है, फुटबॉल का फाइनल मैच यहाँ हुआ है. अपना प्रिय मुख्यमंत्री फुटबॉल प्रेमी है, इसलिए आईपीएल छोड़ के आप सबके बीच में फुटबॉल खेलने लिए आए. मैं धन्यवाद देता हूं. I take this opportunity to thank the Honorable CM wholeheartedly for taking his time and participating in this mega event, even though he has been hard pressed for time. Thank you very much, sir. Craze for football has been increasing in Hyderabad city day by day.
Hyderabad city has been one of the important centers of football in India. Particularly in the 1950s and 60s, Hyderabad had played a very important role in taking the country to a different level in football. We have our own Naimuddin, Mr. Naimuddin sitting here, who is not only the captain of the Indian, was not only the captain of Indian team, was also the coach of the Indian team, and he is the only one sports person who had won Arjuna Award as well as Dronacharya Award. We are lucky to have him here among us. So we have had some great people, great footballers from Hyderabad, like Syed Abdul Rahim, who was the coach of Indian team for almost 12-13 years. And under his stewardship, Indian team reached semi-finals in the 1956 Olympics. It's the only occasion when Indian team reached semi-finals in football. Hyderabad also produced great footballers like Balram, Yusuf Khan, Zulfakhruddin, Shahid Hakim, Anthony Patrick, to name a few who had gone to the level of international level and raised the bar of Indian football. జూబ్లీ హిల్స్ పరిధిలోని కేబీఆర్ పార్క్ దగ్గర జరుగుతున్న స్టీల్ ఫ్లైఓవర్ అండర్ పాస్ నిర్మాణం పనుల దృష్ట్యా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు ట్రాఫిక్ పోలీసులు. ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఉండేందుకు కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వేను అమలు చేయాలని భావిస్తున్నారు. కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లైఓవర్లు అండర్ పాస్ల నిర్మాణంతో ట్రాఫిక్ డైవర్షన్స్ చేశారు ట్రాఫిక్ పోలీసులు. ట్రాఫిక్ పై ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ మార్పులు నగర ట్రాఫిక్ ను సులభతరం చేయడానికి మాత్రమేనని అన్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్. ప్రజలు, వాహనదారులు సహకరించాలని కోరారు. కొత్త నగరం, పాత నగరాన్ని కలిపే ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ను సవ్యంగా నిర్వహించడమే లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. మన ట్రాఫిక్ ఎట్లా మూవ్మెంట్ అవుతుంది, ప్రజలకు ఏమి ఇబ్బంది అవుతుందని చెప్పి ఈరోజు ఒక పైలట్ స్టడీ చేయడానికి ఈరోజు ఇక్కడ కేబీఆర్ పార్క్ చుట్టూ కొంచెము రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. సో వచ్చే రోజు ఇది ఒక ఇంప్లిమెంట్ కాబోతుంది. ఆల్రెడీ కొన్ని మనము కాంట్రాక్టర్స్కి, జిహెచ్ఎంసీ స్టాఫ్ కూడా, కమిషనర్ కూడా చెప్పడం జరిగింది. కొన్ని ఇక్కడ చేంజెస్ కావాల్సి వస్తుంది. సో దాన్ని బట్టి మనము నెక్స్ట్ వీక్ ఈ ఒక్క ఫుల్ ఫ్లెజ్డ్ ఈ ఒక్క రిస్ట్రిక్షన్స్ పెట్టాలని చెప్పి మనం చేయడం జరుగుతుంది. ట్రయల్ రన్ లో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న ప్రధాన జంక్షన్లు బసవతారకం సిగ్నల్, అగ్రసేన జంక్షన్, సివిఆర్ జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ట్రాఫిక్ ను తగ్గించే విధంగా ఫ్రీ లెఫ్టులు ఏర్పాటు చేశామన్నారు. ట్రాఫిక్ అంతరాయం కలిగించే అంశాలను గుర్తించి వాటిని తొలగించే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అగ్రసేన్ నుంచి ఎవరైనా చెక్ పోస్ట్ రావాలంటే వాళ్ళు బీవీబీలు లెఫ్ట్ తీసుకోవాలి, అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దగ్గర యూటర్న్ తీసుకోవాలి. మళ్ళీ అగైన్ 45 జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి, అక్కడ 45 బ్రిడ్జ్ కింద యూటర్న్ తీసుకొని రావాలి. ఇప్పుడు ఈ వన్ వే ఇంప్లిమెంట్ చేస్తే అది ఏముండదు, లెఫ్ట్ టర్న్ ఏముండదు, మీరు స్ట్రైట్ టు స్ట్రైట్ రావచ్చు. ఇక్కడ అగ్రసేన్ నుంచి స్టార్ట్ చేస్తే బీవీబీ, జర్నలిస్ట్ కాలనీ, 45 జంక్షన్, చెక్ పోస్ట్, అట్లా స్ట్రైట్గా రావచ్చు. పంజాగుట్ట నుంచి వచ్చే వాహనాలు మాదాపూర్కు వెళ్లేందుకు గాను రోడ్ నెంబర్ 2లో డైవర్షన్ తీసుకుని ఇందిరానగర్, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5, రోడ్ నెంబర్ 10 మీదుగా మాదాపూర్ రోడ్ నెంబర్ 45కి వెళ్లేందుకు వన్ వే ఏర్పాటు చేశారు. రోడ్ నెంబర్ 45 నుంచి పంజాగుట్ట వైపు వెళ్లే వాహనాలు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మీదుగా కేబీఆర్ పార్క్ ముందు నుంచి వన్ వేలో భాగంగా రోడ్ నెంబర్ 2 వైపు మళ్లించనున్నారు. రోడ్ నెంబర్ 10, 12 నుంచి వచ్చే వాహనాలన్నీ అగ్రసేన్ మహారాజ్ జంక్షన్ నుంచి జర్నలిస్ట్ కాలనీ, బాలకృష్ణ ఇంటి ముందు నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మీదుగా కేబీఆర్ పార్క్ చేరుకునే విధంగా డైవర్షన్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ట్రాఫిక్ అడ్వైజరీలో భాగంగా సూచనలను పాటించాలని బోర్డు ఏర్పాటు చేశారు. డైవర్షన్ మార్పులతో వాహనదారుల్లో గందరగోళం నెలకొంది. ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో రోడ్ నెంబర్ల విషయంలో క్లారిటీ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఇది కేవలం ట్రయల్ రన్ మాత్రమేనని, వారం రోజుల్లో పూర్తిస్థాయి అమలుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు ట్రాఫిక్ అధికారులు. ట్రాఫిక్ డైవర్షన్స్ పై నిరంతరం అవగాహన కల్పిస్తామన్నారు. ప్రజలు పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో అధికారుల విధులకు ఆటంకం కలిగించిన మజ్లిస్ నేత మహమ్మద్ సాహిల్ను పోలీసులు అరెస్టు చేశారు. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించేందుకు మున్సిపల్ అధికారులు, పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఎంఐఎం కార్పొరేటర్ మహమ్మద్ గౌస్ కొడుకు సాహిల్ ముర్గి చౌక్ స్క్రాప్ షాప్ను కూల్చివేస్తున్న సమయంలో అడ్డుకునేందుకు యత్నించారు. పోలీసులు అధికారులతో ఘర్షణకు దిగటమే గాక విధుల్లో ఆటంకం కలిగించడంతో సాహిల్పై కేసు నమోదు చేశారు.
హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో మద్యం మత్తులో యువకులు హల్చల్ చేశారు. తెల్లవారుజామున పటాన్ చెరువు టు కోటి బస్సును మాదాపూర్ గూగుల్ ఆఫీస్ దగ్గర ఆపారు. బస్సును ఓవర్టేక్ చేసి అడ్డంగా కారు ఆపారు. తాగిన మైకల్లో ఆర్టీసీ డ్రైవర్తో గొడవకు దిగారు యువకులు. బస్సుపై రాళ్లతో దాడి చేస్తున్న టైంలో రోడ్డుపై వెళ్తున్న బైకర్కు రాయి తగిలి తలకు తీవ్ర గాయాలయ్యాయి. తర్వాత అక్కడి నుంచి కారులో వెళ్లిపోయారు. కారులో 2 యువకులు, 1 యువతి ఉన్నారు. బస్సు డ్రైవర్ ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పదే పదే ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించి ఏడాదిన్నరగా తప్పించుకొని తిరుగుతున్న వాహనదారుని పట్టుకున్నారు హైదరాబాద్ ఎల్బీ నగర్ పోలీసులు. పోలాదాసు సురేష్ మారుతి కారుపై 95 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు ఉన్నాయి. 34,600 రూపాయల జరిమానా పెండింగ్లో ఉంది. చలాన్లు కట్టడానికి నిరాకరించడంతో కారును స్వాధీనం చేసుకున్నారు. సురేష్పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు. హైదరాబాద్ తారామతి బారాదరి రిసార్ట్లో గోల్కొండ పోలీసులు, ఈగల్, నార్కోటిక్స్ టీంలు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. డ్రగ్స్ తీసుకున్నారన్న అనుమానంతో 35 మందికి డ్రగ్ డిటెక్షన్ కిట్లతో టెస్ట్ చేయగా 6గురికి పాజిటివ్గా తేలింది. ఇందులో 5గురు గంజాయి, 1 అఫెంటమిన్ తీసుకున్నట్టు నిర్ధారణ అయింది. 6గురు నిందితులను అరెస్టు చేసి ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు పోలీసులు. నిందితుల్లో డీజే ప్లేయర్, వ్యాపారులు, ఓ మోడల్ కూడా ఉన్నారని చెప్పారు. ప్రపంచంలో భాషలు చాలా ఉండవచ్చు, కానీ ఏ భాషతోనూ సంబంధం లేకుండా ప్రపంచం మొత్తానికి అర్థమయ్యే ఏకైక భాష ఫోటో అన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. 100 మాటల పెట్టు ఒక మంచి ఫోటో అని స్పష్టం చేశారు. 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా హైదరాబాద్ అబిడ్స్ చాపెల్ రోడ్లోని తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో 23వ రాష్ట్ర స్థాయి ఫోటోగ్రఫీ పోటీల అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఫోటో జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫోటోగ్రఫీ పోటీలో విజేతలకు పురస్కారాలను అందజేసి అభినందించారు వెంకయ్యనాయుడు. ఒక వ్యాసం చెప్పలేని విషయాన్ని, ఒక ఉపన్యాసం వివరించలేని ఉద్వేగాన్ని ఒక నిశ్చల చిత్రం కళ్లకు కట్టినట్లు చూపిస్తుందన్నారు. నిశితమైన కన్ను, సునిశితమైన మనోనేత్రం కలిగిన ఫోటో జర్నలిస్టులు జర్నలిజం అనే మహావృక్షానికి ప్రాణం వంటివారన్నారు. అక్షరం ఆగిపోయిన చోట ఫోటో మాట్లాడుతుందని చెప్పారు. ఒక మంచి ఫోటో కోసం ఎండనక వాననక రద్దీని తట్టుకుంటూ బరువైన కెమెరాలు, లెన్సులు భుజాన వేసుకుని కెమెరామెన్లు చేసే ప్రయాణం సామాన్యమైంది కాదన్నారు. ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా ప్రాణాలకు తెగించి మీరు తీసే ఒక ఫోటో చరిత్రను మారుస్తుందన్నారు. ప్రభుత్వ యంత్రాంగం కళ్ళు తెరిపిస్తుందని, ప్రజల కన్నీటిని ప్రపంచానికి చూపిస్తుందన్నారు. ఏ భాషతో సంబంధం లేకుండా ప్రపంచం మొత్తానికి అర్థమయ్యే ఏకైక భాష ఫోటోగ్రఫీ. దానికి భాషా వివాదం లేదు, అలాగే ప్రాంతీయ విభేదం లేదు.
ఎక్కడైనా ఎప్పుడైనా ఏ సన్నివేశాన్నైనా ఏ మనిషినైనా ఏ నాయకుడినైనా ఏ వృత్తాంతానైనా పట్టి బంధించి మనకి అందించేట ఒక చక్కని సాధనం ఫోటోగ్రఫీ. అందుకే 100 మాటల పెట్టు ఒక మంచి ఫోటో, 100 మాటల పెట్టు ఒక మంచి ఫోటో అని చెప్పని చెప్తుంటారు. ఒక వ్యాసం చెప్పలేని విషయాన్ని ఒక ఫోటో అందిస్తుంది. ఒక ఉపన్యాసం ద్వారా వివరించలేని ఉద్వేగాన్ని ఒక నిశ్చల చిత్రం కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంది. ఇన్ఫర్మేషన్ విత్ కన్ఫర్మేషన్ ఇస్ మోర్ దాన్ అమ్యునేషన్ అని చెప్పి నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను. కన్ఫర్మేషన్ అంటే అది అమ్యునేషన్ కన్నా శక్తివంతమైందని. ఎందుకంటే ఈ రోజుల్లో ముఖ్యంగా వార్తల్లో వివిధ పత్రికలు, నేను పత్రికల పేరు పెట్టను, ఏ వార్త నిజమో మనకు. రాష్ట్రంలో మిక్స్డ్ వెదర్ కొనసాగుతోంది. ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పారు. వచ్చే 4 రోజులు రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతుందని, గరిష్ట ఉష్ణోగ్రతలు 36 నుంచి 39 మధ్య కొనసాగే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ద్రోణి అనేది మనకి మొదలవడం జరిగింది. దాదాపుగా మార్చి 21 నుంచి ద్రోణి యొక్క ప్రభావం వల్ల మనకి ద్రోణి వెంబడిగా ఉండే జిల్లాలు అంటే తెలంగాణ మీద కానీ, ఇంటీరియర్ కర్ణాటక అని కానీ ద్రోణి ఉన్నప్పుడు అయితే కానీ ఆ జిల్లాల్లో మనకి ఈ సాయంత్రం నుంచి దాదాపుగా ఎర్లీ మార్నింగ్ వరకు కూడా కొద్దిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంటుంది. ఏదైతే ద్రోణి నుంచి ఎవేగా ఉండే ప్లేసెస్లో చూసుకున్నట్లయితే ఆ ప్రదేశాల్లో మనకి అత్యధికంగా ఎండ వాతావరణం ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ప్రస్తుతానికి గత 24 గంటల్లో చూసుకున్నట్లయితే మనకి ఈ ద్రోణి అనేది వెస్ట్ బెంగాల్ నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా మనకి నిన్న మరత్వాడ మీదుగా మనకి తెలంగాణ అంటే ఉత్తర మరియు పశ్చిమ తెలంగాణ జిల్లాల మీదుగా ఈ ద్రోణి అనేది కొనసాగడం జరిగింది. దాని యొక్క ప్రభావం వల్ల మనకి చూసుకున్నట్లయితే కరీంనగర్, ఆదిలాబాద్, అలాగే ఆదిలాబాద్ సమీప జిల్లాల్లోని, దాంతోపాటుగా నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ మనకి ఈ ఉరుములు మెరుపులతో పాటుగా కూడా అక్కడక్కడ వడగళ్ళ వాన కూడా కురవడం జరిగింది. కానీ మిగతా రాష్ట్రం మొత్తం మీదుగా చూసుకున్నట్లయితే మనకి సాధారణ ఉష్ణోగ్రతలు అంటే దాదాపుగా 36 నుంచి 38 వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అలాగే గత 24 గంటల్లో మిగతా రాష్ట్రం మొత్తం మీదుగా అత్యధికంగా మనకు ఆదిలాబాద్ జిల్లాలో 39.3 డిగ్రీలు కూడా ఉష్ణోగ్రత నమోదవడం జరిగింది. ప్రస్తుతానికి నిన్న మనకి మరత్వాడ మీదుగా ఉన్న ఈ ద్రోణి అనేది ప్రస్తుతానికి తెలంగాణ మీదుగా అంటే వెస్ట్ బెంగాల్ నుంచి, గ్యాంజిటిక్ వెస్ట్ బెంగాల్ నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా తెలంగాణ మీదే ఈ ద్రోణి అనేది కొనసాగుతూ ఉంది. దీంతో పాటు దక్షిణ రాయలసీమ పరిసర ప్రాంతాల్లో కూడా ఒక ఉపరితల ఆవర్తనము కూడా కొనసాగుతూ ఉండడం వల్ల ఈ రెండు యొక్క ప్రభావం వల్ల మనకి కొద్దిగా ఉత్తర మరియు దక్షిణ తెలంగాణ జిల్లాల మీద అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటుగా ఈదురుగాలులతో కూడిన వర్షపాతం కూడా నమోదే అవకాశం ఉంది. అది ముఖ్యంగా మనకి మధ్యాహ్నం 4 గంటలు దాటిన తర్వాత రాత్రి ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, వికారాబాద్, దక్షిణంగా ఉన్న మహబూబ్ నగర్, అలాగే నారాయణపేట, జోగులాంబ, గద్వాల్, దీంతో పాటుగా మనకి సాయంత్రం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ఒక మేఘావృతమైన వాతావరణం ఉంటూ కొన్ని చోట్ల జల్లులు కూడా కురిసే అవకాశం ఉందన్నమాట. మనకి ఈదురుగాలులు మాత్రం గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఏదైతే జిల్లాలు చెప్పామో ఈ జిల్లాలు ఈరోజు రేపు అప్రమత్తంగా ఉండాలి. ఈ జిల్లాల్లో మనకి ఈదురుగాలులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం అయితే ఉంది. అలాగే ఎల్లుండి మనకి కొద్దిగా ద్రోణి బలపడే అవకాశం కూడా కనిపిస్తుంది. ద్రోణి బలపడి మనకి తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా ఈదురుగాలులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది. అది గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం అయితే కనిపిస్తుంది. 4 రోజులు మనకి ఖచ్చితత్వంగా అక్కడక్కడ ఈ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది. తర్వాత నుంచి కొద్దిగా క్రమేపీన ఉష్ణోగ్రతలు పెరిగి పొడి వాతావరణం ఏర్పడుతూ ఉంది. పొడి వాతావరణంతో పాటుగా క్రమేపీన కొద్దిగా ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే మనకి 39 నుంచి అంటే 37 నుంచి 39 డిగ్రీల మేర నమోదవుతున్నవి. ఇదే విధమైన ఇదే విధమైన ఉష్ణోగ్రతలు వచ్చే 4 రోజులు కూడా ఉండే అవకాశం. తర్వాత కొద్దిగా పెరిగే అవకాశం అంటే 39 నుంచి 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందన్నమాట. ఏప్రిల్ చూసుకున్నట్లయితే మనకి ఈ వారం అక్కడక్కడ అడపాదడపా వర్షాలు ఉన్నందున ఉష్ణోగ్రతలో పెద్ద మార్పులు లేకపోయినా 2వ వారం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. 3వ వారంలో కొద్దిగా మనకి ఈ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది. అంటే పగటిపూట కొంచెం ఉష్ణోగ్రత అధికంగా ఉన్న సాయంత్రం పూట కొంచెం చల్లదనం ఇచ్చే అవకాశం
మనకి మే 2వ వారంలో అత్యధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. చిన్న చిన్న ఎకోస్ ఉన్నాయి, పెద్దగా లేవు. ప్రస్తుతానికైతే కొత్త మేఘావృతమైన వాతావరణం, కొద్దిగా జల్లులు కురిసే ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ జిల్లాలో అక్కడక్కడ చిన్న చిన్న చినుకులు అయితే మాత్రం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విద్యార్థుల నుంచి వసూలు చేయాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం అన్యాయమన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. హైదరాబాద్లోని కాచిగూడలో బీసీ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. పేద విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయొద్దని ప్రభుత్వ పాలసీ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. అయినా ప్రభుత్వం ఫీజుల కేసుపై సరైన వాదనలు వినిపించలేదన్నారు. అడ్వకేట్ జనరల్ అసమర్థత వల్లే హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. ఫీజు బకాయిలు 8,000 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీసీల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందన్నారు. బడ్జెట్ కేటాయింపులో బీసీలపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు ఆర్ కృష్ణయ్య. హైకోర్టు ఇచ్చిన తీర్పు చాలా బాధాకరం. ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టు హైకోర్టు చాలా తీర్పు చెప్తాయి, విద్యార్థుల వద్ద ఫీజులు వసూలు చేయరాదు. సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది, 4 సార్లు చెప్పింది. కేంద్ర ప్రభుత్వం చెప్పింది, యూజీసీ చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వం కూడా 100 సర్కులర్ చేసింది, జివోలు ఇచ్చింది. జివో నెంబర్ 18, జివో నెంబర్ 50 ఇచ్చి ఈ విద్యార్థుల దగ్గర ఫీజు వసూలు చేయొద్దు. హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అనేక సర్కులర్ ఇష్యూ చేసింది, విద్యార్థుల దగ్గర ఫీజులు వసూలు చేయొద్దు. ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటిది? ఎట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఫీజులు కట్టే స్తోమత లేని వీళ్ళ దగ్గర ఫీజులు వసూలు చేయొద్దు అని కన్వీనర్ కోటాలనే బాజాప్త రాసి పంపుతున్నారు. అందుకు విరుద్ధంగా హైకోర్టు ఎవరి ఒత్తిడి వల్ల, ఎవరి అసమర్థత వల్ల, ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ అసమర్థతన, ప్రభుత్వ ఫ్రీడర్ అసమర్థతన, దాని వెనుక ఏదైనా అదృశ్య శక్తులు ఉన్నారా? కానీ హైకోర్టు తీర్పు మాత్రం లక్షలాది మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రకులాల పేదల జీవితాలను నాశనం చేసే విధంగా, చదువుకోకుండా చేసే విధంగా ఉన్నది. ఫీజులు విద్యార్థుల దగ్గర వసూలు చేసుకోండి, తర్వాత గవర్నమెంట్ ఇస్తే అప్పుడు పిల్లల సిఆర్పీఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీకి చెందిన మాజీ అధికారులు, సిబ్బంది ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ మాజీ సిఏపీఎఫ్ పర్సనల్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. సమస్యలు పరిష్కారం కాకపోతే సిబ్బంది మనోబలం దెబ్బతినడమే కాకుండా దేశ భద్రతపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని అసోసియేషన్ ప్రతినిధులు హెచ్చరించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్లేస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో సిఆర్పీఎఫ్ మాజీ డీజీ పురుషోత్తమరావు, సిఐఎస్ఎఫ్ మాజీ డీజీ శ్యామల, అసోసియేషన్ అధ్యక్షుడు శ్యామ్ సుందర్ రెడ్డి మాట్లాడారు. గత 13 ఏళ్లుగా న్యాయ పోరాటం చేసి సుప్రీంకోర్టులో అనుకూల తీర్పులు వచ్చినప్పటికీ వాటిని కేంద్ర ప్రభుత్వం అమలు చేయకుండా పార్లమెంట్లో ప్రత్యామ్నాయ బిల్లులు తీసుకురావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. క్యాడర్ నిర్వహణలో సమానత్వం, ఇతర సేవల్లో సమాన హక్కుల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోకపోవడం అన్యాయమని విమర్శించారు. అలాగే పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని కోరారు. వృత్తిపరమైన అసమానతలను సరిచేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల ఆమోదం పొందిన సిఏపీఎఫ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ బిల్లు 2026ను దళాలతో ఎలాంటి సంప్రదింపులు లేకుండా తీసుకురావడం అధికార వికేంద్రీకరణకు, క్యాడర్ హక్కులకు భంగం కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో సుమారు 50,000 మంది సిఏపీఎఫ్ జవాన్లు, అధికారులు ఉద్యోగాలకు రాజీనామా చేయడం ఆందోళనకరమన్నారు. సిఏపీఎఫ్ బిల్ పాస్ చేశారు బోత్ రాజ్యసభ అండ్ లోక్సభలో. డిస్కషన్ లేదు, అందులో స్టేక్ హోల్డర్స్ కన్సల్టేషన్ లేదు. డైరెక్ట్లీ యాక్చువల్లీ ఎంత అపోజ్ చేసినా కూడా ఆ బిల్ని బై ఫోర్స్ యాక్చువల్లీ బోత్ రాజ్యసభ అండ్ లోక్సభ నుంచి పాస్ చేశారు. నౌ ఇట్ విల్ బికమ్ అన్ యాక్ట్, అది ఒక లా అవుతుంది. యాక్చువల్లీ ఈ లా ఎందుకు వచ్చింది అంటే 2012 నుంచి లాస్ట్ 14 years సిఏపీఎఫ్ ఆఫీసర్స్ యాక్చువల్లీ ఫైట్ చేస్తున్నారనమాట. 2012లో రిట్ పిటిషన్ ఫైల్ చేశారు ఢిల్లీ హైకోర్టులో. దాని జడ్జిమెంట్ వచ్చింది 2015లో. వీళ్ళది ఆర్గనైజ్డ్ గ్రూప్ ఏ సర్వీసెస్, దీనికి తగ్గట్టుగా బెనిఫిట్స్ ఇవ్వమని. కానీ గవర్నమెంట్ యాక్చువల్లీ ఏ ఇంప్లిమెంటేషన్ చేయలేదు.
ఒక బయట నుంచి వచ్చిన డెప్యుటేషన్ ఆఫీసరు ఎక్కడ కూడా ఇప్పుడు ఫీల్డ్లో టెంట్ వేసుకొని ఉంటారు. ఇవాళ ఎలక్షన్ డ్యూటీకి వెళ్తే ఒక స్కూల్లో డ్యూటీ ఉంటామండి, ఒక నెల 2 నెలలు స్కూల్లో ఉంటాం. 3 టాయిలెట్స్ ఉంటాయి, 300 మందిని అక్కడ తీసుకుపోయి డంప్ చేస్తారు. సో అంటే ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు డ్యూటీ చేస్తున్నారని కూడా అర్థం చేసుకోవడానికి ప్రభుత్వానికి ఎంత గుడిదో మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఇంతమంది అపోజిషన్ లీడర్స్ మీరు చూడండి, ఇప్పుడు మీరు యూట్యూబ్లోకి పోతే కొన్ని 100 వీడియోలు మీకు కనిపిస్తాయి. సో ఇవన్నీ చూసిన తర్వాత కూడా ప్రభుత్వానికి ఒకవేళ చెవులు మూసుకొని నోరు తెరవకుండా మరి మాట్లాడుతున్నారంటే ఆ బిల్లు పాస్ చేసిందంటే రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో వాళ్ళ మీద ఎటువంటి నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుందో చూడండి జవాన్ల మీద. జీవితం అంతా ఇదే మా జీవితం, మా రక్తం ఈ సర్వీస్కి, దేశానికి ఇవ్వాలని మేము కష్టపడ్డాం. ఇప్పుడు ఈ కేసు విషయంలో అందరూ చెప్పారు, ఓడంత ఇన్ఫర్మేషన్ మీకు అవైలబుల్ ఉంది యూట్యూబ్లో. కానీ నేను చెప్పే విషయం వేరు. ఈ డెప్యుటేషన్ వచ్చిన వాళ్ళు ఎగిరి వచ్చి పక్షుల్లాగా మా ఆర్గనైజేషన్స్ మీద కమాండ్ చేయడానికి వచ్చారు. వాళ్ళకి మా కష్టాలు తెలియవు. వాళ్ళు ఆ కింద లెవెల్స్లో వాళ్ళు పని చేయలేదు. ఆ పని చేయకపోగా సడన్గా వచ్చి వాళ్ళు ఆర్డర్స్ ఇస్తే ఏం జరుగుతుంది అన్నది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం దుప్పెల్లి సిఆర్బిఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2008-2009 సంవత్సరం 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నోముల ఉమేష్ స్మారక ప్రాంగణంలో ఘనంగా జరిగింది. తమకు పాఠాలు చెప్పిన గురువులు విద్యార్థుల జ్ఞాపకంగా మొక్కలు నాటారు. ఆ తర్వాత పూలు చల్లుతూ టీచర్లను వేదికపైకి ఆహ్వానించారు. శాలువాలు మొమెంటోలతో ఘనంగా సన్మానించారు. స్నేహితులతో బాల్య స్మృతులను గుర్తు చేసుకున్నారు. 18 ఏళ్ల తర్వాత తామంతా కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. బాబు జగ్జీవన్ రామ్ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తుది శ్వాస వరకు అండగా నిలిచారని చెప్పారు కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. అంటరానితనానికి వ్యతిరేకంగా విద్యార్థి దశ నుంచి ఉద్యమాలు చేసి జనంలో చైతన్యం తీసుకొచ్చిన గొప్ప సామాజిక సంస్కర్తని చెప్పారు.
దేశ ఉప ప్రధానిగా సుదీర్ఘకాలం పార్లమెంటరీగా పనిచేసి చట్టసభలో తన సత్తా చాటారన్నారు. ఆఖరి క్షణం వరకు దళిత జాతి సముద్ధరణ కోసమే జగ్జీవన్ రామ్ పరితపించారని గుర్తు చేశారు ఎమ్మెల్యే. కంటోన్మెంట్ నియోజకవర్గంలో బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు నిర్వహించారు. బళంరాయి చౌరస్తాలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో కలిసి జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో పలు చోట్ల నిర్వహించిన జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లోనూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. అందరికీ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి శుభాకాంక్షలు. కృషి ఉంటే మనుషులు ఋషి అవుతారు అంటారు. దానికి నిదర్శనం బాబు జగ్జీవన్ రామ్ గారి జీవితం, చరిత్ర. వారు ఒక పేద దళిత కుటుంబంలో పుట్టి భారతదేశానికి ఉప ప్రధానిగా ఎదిగిరంటే చిన్న మాట కాదు, చాలా పెద్దది. ఎన్నో వివక్షలు అనుభవించి, ఎన్నో బాధలు అనుభవించి, ఎన్నో ఇబ్బందులు అనుభవించి ఇక్కడి నుంచి పేద కుటుంబం నుంచి దేశ ఉప ప్రధాని దాకా ఎదిగిందంటే చిన్న విషయం కాదు, చాలా పెద్దది. వారు 50 సంవత్సరాలు పార్లమెంటరీగా, 30 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా, అందరికన్నా చిన్న వయసులోనే క్యాబినెట్ మినిస్టర్గా కూడా వారు చేశారు. వారు చేసిన ప్రతి పోర్ట్ఫోలియోకు న్యాయం చేశారు. మీకు మనందరికీ తెలుసు, వారు డిఫెన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు 1971లో కూడా పాకిస్తాన్ తోటి యుద్ధం గెలిచి బంగ్లాదేశ్ని కూడా సపరేట్ చేసిన ఘనత కూడా మన బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి. ఈరోజు వారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలేసి వాళ్ళకి నివాళులు అర్పించడం జరిగింది. నేను ఈ సందర్భంగా అందరికి ఒకటే చెప్తున్నాను, ఎవ్వరు కూడా పుట్టుకతోటి అన్ని రాదు. ఎన్నో కష్టాల నుంచి వారు ఆ స్థాయి దాకా ఎదిగింది కాబట్టి మన జీవితంలో కూడా కష్టాలు వస్తే బాధపడకుండా, కారణాలు చెప్పి వెనుక ఉండకుండా, కారణాలని పక్కకు పెట్టి జీవిత లక్ష్యం మీద పనిచేస్తే ఖచ్చితంగా విజయాలు వస్తుంది, పెద్ద పెద్ద హోదాలు వస్తుంది. వారి జీవితం అంతా బడుగు బలహీన వర్గాలకి బాగుండాలనే ఆలోచనతో వారు కృషి చేశారు కాబట్టి 1-2 సార్లు గెలవడమే చాలా కష్టం. వారు 50 సంవత్సరాలు పార్లమెంటరీగా ఉన్నారంటే వారు జనాలలో వారు చేసిన ఎంత మంచి పనులైతే వారికి అంత మంచి స్థానం కలిగింది. భారతదేశానికి ఎంతో సేవలు ఇచ్చిండు. అదే కాకుండా ముఖ్యమైన విషయం ఇందాకనే దేవుడన్న చెప్పారు, వారు భారతదేశం స్వతంత్ర పోరాటంలో కూడా పోరాటం చేసి జైలు కూడా పోయారు. వారు స్వతంత్ర భారతదేశం వచ్చినాకని పదవులు కాదు, భారతదేశానికి స్వతంత్రం రావడానికి గురించి కూడా గాంధీ గారితో కూడా వారు ట్రావెల్ చేశారు, పోరాటాలు చేశారు, జైలు కూడా పోయి చూసి వచ్చారు. కాబట్టి వారి జీవిత చరిత్రని అందరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని ప్రతి ఒక్కరు. రక్తహీనత రాష్ట్ర ప్రజల్లో తీవ్రమైన అనారోగ్య సమస్యగా మారిపోయింది. పట్టణ గ్రామీణ ప్రాంతం అనే తేడా లేకుండా ఈ సమస్యతో జనం బాధపడుతున్నారు. చాలా మంది టెస్టులు చేయించుకోకపోవడం వల్ల రక్తహీనత ఉన్న సమస్య గుర్తించలేకపోతున్నారు. ఎదిగే పిల్లలు, గర్భిణీల్లో ఎనీమియా ఎక్కువగా కనిపిస్తోందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ చేసిన అధ్యయనంలో తేలింది. అయితే స్కిన్ అండ్ ట్రీట్ అనే విధానం వల్ల రక్తహీనత గుర్తించి తగ్గించే అవకాశం ఉందని స్టడీలో తేలింది. రాష్ట్రంలో ఎక్కువ శాతం ప్రజలు రక్తహీనత సమస్యతో బాధపడుతుండగా ఇందులో గ్రామీణ ప్రాంతంలోనే ఎక్కువగా ఉన్నారు. 50% కంటే ఎక్కువ మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతుండగా 59% మంది గర్భిణీలు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో పుట్టబోయే బిడ్డపై ఈ ప్రభావం కనిపిస్తోంది. తక్కువ బరువుతో జన్మించడం ప్రసవ సమయంలో మాతృ మరణాలకు దారితీస్తోందని అధ్యయనాల్లో తేలింది. ఈ సమస్యను నివారించేందుకు కేంద్రం ఎనీమియా ముక్త్ భారత్ కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగానే ఐసీఎంఆర్ ఎన్ఐఎన్ మేడ్చల్ జిల్లాలో ఒక స్టడీ చేపట్టింది. మేడ్చల్ జిల్లాలోని 14 గ్రామాల్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ శాస్త్రవేత్తలు స్కిన్ అండ్ ట్రీట్ ప్రోగ్రాం తీసుకుని స్టడీ చేశారు. ఇందులో 6 నెలల నుంచి 50 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తులకు రక్తహీనత పరీక్షలు నిర్వహించారు. వారిలో హిమోగ్లోబిన్ స్థాయి ఆధారంగా ఇంటి దగ్గరకు ఐరన్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లు అందించారు. 14 గ్రామాల్లోని ప్రజలను స్టార్ స్ట్రాటజీ గ్రూప్, కంట్రోల్ గ్రూపులుగా విభజించారు. స్టార్ గ్రూపులోని 6131 మందికి రక్త పరీక్షలు చేయడం, హిమోగ్లోబిన్ స్థాయిలను గుర్తించి అవసరమైన వారికి ఐరన్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లను అందించారు. India has high prevalence of anemia, especially women of reproductive age and young children and adolescent girls. And despite having anemia control program in the country ongoing since almost 50 years, there is no significant reduction in anemia. We realize that it's because people
people are not getting their hemoglobin checked, and the people who are already anemic do not get adequate treatment. And that is the reason, and because people are not easily accessing the health facilities for diagnosis of anemia. కంట్రోల్ రూమ్లో 5,255 మందికి పరీక్షలు చేశారు. మందులు ఇచ్చిన స్టార్ గ్రూప్ వాళ్లతో ఇవ్వని కంట్రోల్ గ్రూప్ ను కంపేర్ చేసి చూశారు. ఇందులో స్కిన్ అండ్ ట్రీట్ లోని ప్రజల్లో రక్తహీనత తగ్గడం అధ్యయనంలో గుర్తించారు. అడాలసెంట్ గర్ల్స్ లో ఈ విధానం మంచి ఫలితాలు ఇచ్చిందని, ఎనిమియాను నివారించి వారి ఎదుగుదలలో ఆటంకం లేకుండా చేసిందని NIN డైరెక్టర్ భారతి కులకర్ణి తెలిపారు. Did a cluster randomized trials in 14 villages in Medchal Malkazgiri district. 7 villages were intervention villages where we took our van where point of care and where a small auto analyzer was placed, and we did hemoglobin estimation taking a finger prick blood sample, and we analyzed the initial hemoglobin levels in all the household members below 50 years of age, and we following that, whoever had anemia, we had also developed a model called electronic decision support system. ఆశా కార్యకర్తలు స్థానిక నాయకుల సాయంతో ప్రజల ఇళ్ల దగ్గరికే వెళ్లి పోర్టబుల్ ఆటో అనలైజర్ ద్వారా హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి సప్లిమెంట్స్ ఇవ్వడంతో 10 నుంచి 19 ఏళ్ల మధ్య ఉన్న బాలికల్లో రక్తహీనత 15.3% తగ్గి హిమోగ్లోబిన్ స్థాయి పెరిగిందని తెలిపారు. అయితే క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలతోనే సరిపెట్టడం వల్ల ఫలితాలు ఉండటం లేదన్నారు. ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు స్క్రీనింగ్, ట్రీట్ విస్తృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్లో ఎండలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. సమ్మర్లో బయట పనులకు వెళ్లేవారి దాహం తీర్చేందుకు నగరంలో చలివేంద్రాలు కనిపించేవి. కానీ ఈసారి ఎక్కడా చలివేంద్రాలు అంతగా కనిపించడం లేదు. పనుల మీద బయటకు వచ్చేవాళ్ళు తాగడానికి నీళ్లు దొరకక ఇబ్బందులు పడుతున్నారు. ఎండాకాలంలో ఏ గల్లీలో చూసినా, ఏ చౌరస్తాలో చూసినా చలివేంద్రాలు దర్శనమిస్తుండేవి. స్వచ్ఛంద సంస్థలు పోటీపడి మరీ అంబలి, మజ్జిగ, నిమ్మరసం, తాగునీరు అందించేవారు. కానీ ఈసారి వాటర్ క్యాంపులు తక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చిన జనం ఎండ తీవ్రతకు తట్టుకోలేక తాగేందుకు వాటర్ లేక ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు బస్టాప్స్, పార్కుల దగ్గర పబ్లిక్ రద్దీగా ఉన్న ప్లేస్లలో చలివేంద్రాలను ఏర్పాటు చేసి పబ్లిక్ దాహం తీర్చేవాళ్లు అంటున్నారు జనం. సమ్మర్ స్టార్ట్ అయి నెల గడిచినా సిటీలో ఎక్కడా సరిగ్గా చలివేంద్రాలు కనిపించడం లేదంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో పనుల మీద బయటకు వస్తున్న పబ్లిక్ ఎండకు తట్టుకోలేక వాటర్ బాటిల్స్ కొనుక్కొని తాగుతున్నామంటున్నారు. వాటర్ కొనలేని వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారన్నారు. జనం వడదెబ్బ బారిన పడకుండా సిటీలో పబ్లిక్ రద్దీగా ఉండే ప్లేసులలో ఆర్టీసీ బస్టాప్ల దగ్గర ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు జనం. మాకు తెలిసిన వాళ్ళు పెట్టారు, చలివేంద్రంలో ఎవరు నుంచొని వర్క్ చేయడానికి ఎవరు లేరంటే నేను వర్క్ చేస్తానని ఇష్టపూర్వకంగా చేస్తున్నాను. ఎవ్రీ ఇయర్ నేను కూడా చాలా చలివేంద్రాలు చూశాను, కానీ ఈ ఇయర్ ఇది ఒక్కటే నేను చూస్తున్నాను. మెహదీపట్నంలో ఒకసారి చూశాను, ఇప్పుడేమీ పెద్ద ఏం కనపడతలేదు. కానీ సమ్మర్ కాబట్టి ఎక్కువ నీళ్ళు తాగాలని డీహైడ్రేట్ అయిపోతారు. ఇలా చలివేంద్రాలు పెట్టండి. ఇప్పుడు ఎండాకాలంలో నీళ్ళకి చచ్చిపోతున్నాం. 20 రూపాయలు ఒక టైంకి పెట్టాలి. మేము బీద వాళ్ళం. లాస్ట్ ఇయర్ బాగుండే, కానీ ఈ ఇయర్ అయితే అంతా ఏం లేవు. ఇది ఒకటి కాని వచ్చింది. ఇక ఎక్కడెక్కడ పెడుతున్నారు మాకు తెలియదు. ప్రతి ఒక్క గల్లీ కాడికెళ్ళి ఢిల్లీ దాకా కాని వచ్చినాయి. ఈ టైం అయితే కాని వస్తలేదు. చాలా ఇబ్బంది. ఒక టైంకి 20 రూపాయలు పోతున్నాయి. నీళ్ళకి ఏడుకెళ్ళి తీసుకురావాలా పైసలు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి చలివేంద్రాల సెంటర్లు సిటీలో చాలా వరకు కనిపించడం లేదు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు వచ్చి అక్కడక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేయాలంటున్నారు పబ్లిక్. రాష్ట్రంలో ఏం తిందామన్నా కల్తీయే కనిపిస్తుంది. పిల్లలు తాగే పాల నుంచి వంట నూనెల దాకా అన్నీ కల్తీ అవుతున్నాయి. కుళ్ళిన చికెన్, మటన్ను అంటగడుతున్నారు నిర్వాహకులు. కల్తీ ఫుడ్ అని తేలినా కఠిన శిక్ష లేకపోవడంతో ఇదే అదనుగా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. దీంతో కొనే ముందు, తినే ముందు జాగ్రత్త అంటున్నారు నిపుణులు. పసి
పసిపాపలు తాగే పాల నుంచి టీలో వాడే చాయ్ పత్తా దాకా ప్రతిదీ కల్తీ అవుతోంది. కూరల్లో వాడే నూనె మొదలు కారం, పసుపు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ దాకా ఇలా కాదేది కల్తీకి అనర్హం అన్నట్లుగా తయారైంది పరిస్థితి. అరటి పండ్ల నుంచి మామిడి పండ్ల దాకా కార్బైడ్, ఇథనాల్ రసైనర్ పౌడర్ కృత్రిమంగా మాగబెట్టినవే. పైన నిగ్గనిగలాడే వాటర్ మెలాన్ లోపల ఎరుపుదనానికి ఇంజెక్షన్లు ఇస్తున్న పరిస్థితి. ఏదైనా హాలిడే రోజు అలా రెస్టారెంట్కు వెళ్లి వెజ్జో నాన్ వెజ్జో తిందామనుకున్నా భయమే. కుళ్ళిన చికెన్, మటన్, పన్నీర్ను మసాలాలు దట్టించి వడ్డిస్తుండడంతో రోగాలు తప్పేలా లేవు. రాష్ట్రంలో మరీ ముఖ్యంగా గ్లోబల్ సిటీ హైదరాబాద్ కల్తీ ఫుడ్కు కేరాఫ్గా మారింది. ఫుడ్ సేఫ్టీ వింగ్ పటిష్టంగా లేకపోవడం, కల్తీ ఫుడ్ అని తేలినా కఠిన శిక్షలు లేకపోవడంతో కల్తీ రాయుళ్లకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. కొనే ముందు, తినే ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో జనం అల్సర్ల నుంచి క్యాన్సర్ల దాకా అనేక రోగాల బారిన పడుతున్నారు. నిగనిగలాడేందుకు, నిల్వ ఉండేందుకు పాలు, పండ్లు, ఆహార సరుకులు నిగనిగలాడేందుకు, ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు ఆహార పదార్థాల్లో రంగు, రుచి, వాసన కోసం హానికర కెమికల్స్ కలిపి కల్తీ చేస్తున్నారు. పాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పన్నీరు, కోవా లాంటివైతే కృత్రిమంగా తయారు చేస్తున్నారు. పాల పొడిని సుక్రోజ్ నూనె, యూరియా, సెర్చ్, బేకింగ్ సోడా కలిపి పాలు తయారు చేస్తున్నారు. ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు శవాలను భద్రపరచడంలో వాడే హైడ్రోజన్ పెరాక్సైడ్ తో పాటు ఫార్మాల్డిహైడ్ కలుపుతున్నారు. ఐస్ క్రీమ్ తయారీలో ఇరైల్ ఎసిటేట్, బ్యూట్రాట్లిహైడ్, ఎమిల్ ఎసిటేట్, నైట్రేట్, వాషింగ్ పౌడర్ వాడుతున్నట్లు ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఐస్ క్రీమ్ టెక్స్చర్, టేస్ట్ పోకుండా ఉండటం కోసం అందులో ఒక రకమైన గమ్ వాడుతున్నారు. కాస్త అల్లం వెల్లుల్లికి సింథటిక్ ఫుడ్ కలర్స్, గమ్ పౌడర్, ఉప్పు లాంటి రసాయనాలను కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నారు. ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు సిట్రిక్ యాసిడ్ కలుపుతున్నారు. ఇక పండ్ల విషయానికి వస్తే అరటి పండ్లు మగ్గేందుకు ఇథోపాన్ పెస్టిసైడ్, యాపిల్ పై పూతకు ప్యారాపిన్, సపోటా, దానిమ్మ, సంత్రాలను మగ్గించేందుకు కార్బైడ్ ను వినియోగిస్తున్నారు. ఈ కెమికల్స్ కారణంగా అల్సర్స్ నుంచి క్యాన్సర్స్ దాకా అనేక రోగాలు వస్తున్నాయని డాక్టర్స్ చెప్తున్నారు. కల్తీ ఫుడ్లో హైదరాబాదే నెంబర్ 1గా ఉంది. ఉమ్మడి ఏపీ నుంచి ఇదే పరిస్థితి. 1995 నుంచి 1999 మధ్య కాలంలో అధికారులు జరిపిన దాడుల్లో 4,455 ఆహార నమూనాలు కల్తీవని తేలాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2022 రిపోర్ట్స్ ప్రకారం దేశంలోని 19 ప్రధాన నగరాల్లో ఆహార కల్తీలో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. 2022లో దేశవ్యాప్తంగా నమోదైన 291 కేసుల్లో 246 కేసులు మన భాగ్యనగరంలోనే ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. 2021 నుంచి 2024 సెప్టెంబర్ వరకు 15,702 శాంపిల్స్లో 15% శాంపిల్స్లో కల్తీ ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో తెలిపింది. ప్రభుత్వం ప్రతి ఏటా శాంపిల్ టెస్టుల లక్ష్యాన్ని పెంచుతున్నా కల్తీ శాతం కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. ఫిర్యాదులు పెరుగుతుండటంతో ఇటీవల సిటీ నెల క్రితం టాస్క్ ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ, జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్లతో కలిపి హెచ్ ఫాస్ట్ హైదరాబాద్ ఫుడ్ లతో సర్వే లైన్ టీం ఏర్పాటు చేశారు. గత నెల సిటీలోని పలు చోట్ల సిటీలో చేసి 62,000 టన్నుల కల్తీలోని ఆహార పదార్థాలను సీజ్ చేసింది హెచ్ ఫాస్ట్ హైదరాబాద్ ఫుడ్ అడ్మినిస్ట్రేషన్ సర్వేలైన్ టీం. 92 కేసులు నమోదు చేసి 98 మంది కల్తీ రాయుళ్లను కటకటాల్లోకి నెట్టింది. హైదరాబాద్ కటకటాల్లో పోలీసు కమిషనరేట్ పరిధికే పరిమితం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి కాల్స్ వస్తున్నా స్పందించారు. దీంతో జిల్లా కేంద్రాల్లోనూ ఇలాంటి సంస్థలు ఏర్పాటు చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. అంతకుముందు టాస్క్ ఫోర్స్ నిర్వహించిన దాడుల్లో ఏకంగా 62,000 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుబడింది. ఆ తర్వాతి స్థానంలో కుళ్ళిన మటన్, చికెన్లు ఎక్కువగా ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి చచ్చిన మేక, గొర్రె మాంసాన్ని తెచ్చి నెలల తరబడి ఫ్రీజర్లు, కోల్డ్ స్టోరేజ్ల్లో పెట్టి విక్రయించడం పరిపాటిగా మారింది. నెలల తరబడి డ్రమ్ముల్లో నిల్వ ఉంచి అపరిశుభ్రంగా తయారు చేస్తున్న ఊరగాయలు 9 టన్నులు, నాసిరకం మిల్క్ ప్రొడక్ట్స్ తో తయారు చేసిన కోవా 5 టన్నులు, పన్నీర్ 4.5 టన్నులు దొరికాయి. వట్టినాగులపల్లిలోని గడువు ముగిసిన వంట నూనెలను సేకరించి వాటిని రకరకాల ఆయిల్స్ లో కలిపి విక్రయిస్తున్నారు. గోల్నకల్లో ఓ వ్యక్తి కుళ్ళిన గుడ్లతో ఉస్మానియా బిస్కెట్లు తయారు చేస్తున్నట్లు ఇటీవల గుర్తించి యజమానిని అరెస్ట్ చేశారు.
ఫుడ్డే కాదు పండ్లను కూడా విషంగా మారుస్తున్నారు. ఈ సీజన్లో ఎక్కువగా దొరికే మామిడి పండ్లను సహజ పద్ధతిలో కాకుండా కాల్షియం కార్బైడ్, ఇథిలీస్ పైసర్తో కృత్రిమంగా పండేలా చేసి అమ్ముతున్నారు. వీటి వల్ల క్యాన్సర్ వస్తుందని తెలిసినా ఆపడం లేదు. గత నెల మార్చి 27న బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ నుంచి మామిడికాయలను కోసి హిమాయత్ నగర్ని గోదాంలో నిల్వ ఉంచి ఇథనాల్ ఉపయోగించి మామిడి పండ్లను పక్కానికి తెస్తుండగా రైడ్స్ చేసి 684 కిలోల మామిడి పండ్లు, 211 ఇథనాల్ ఫైనర్ పిడర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఆసిఫ్ నగర్లో ఫ్రూట్ గోదాంపై హెచ్ఫాస్ట్ దాడులు చేసి టన్నుల పండ్లను పట్టుకున్నారు. దీనిపై శుక్రవారం హైదరాబాద్ బీసీపీ వీసీ సజ్జనార్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ప్రతి 500 నుంచి 700 ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లకు ఒక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉండాలి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,00,000కు పైగా రిజిస్టర్డ్ హోటళ్లు, తయారీ కేంద్రాలు ఉండటంతో కనీసం 250 నుంచి 300 మంది అధికారులు అవసరం. కానీ ప్రస్తుతం 75 మంది లోపే విధుల్లో ఉన్నారు. ఇక జిల్లా స్థాయిలో లైసెన్సులను పర్యవేక్షించే డెసిగ్నేటెడ్ ఆఫీసర్లు 10 జిల్లాలకే రెగ్యులర్ గా ఉండి మిగతా జిల్లాలకు అదనపు బాధ్యతలతో నెట్టుకొస్తున్నారు. ఒకే అధికారి 2-3 జిల్లాలను పర్యవేక్షించాల్సి రావడంతో తనిఖీలపై దృష్టి పెట్టలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలోని హాస్పిటల్స్, స్కూళ్లలో ఫైర్ సేఫ్టీ రూల్స్ను పట్టించుకోవడం లేదు. ఏదైనా ప్రమాదం జరిగితే స్పందించేందుకు ఫైర్ అలారమ్స్, నో స్మోక్ డిటెక్టర్స్ పనిచేయడం లేదు. రూల్స్ పాటించని హాస్పిటల్స్, స్కూళ్లకు నోటీసులు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 800 హాస్పిటల్స్లో ఫైర్ సిబ్బంది తనిఖీలు చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్, స్కూళ్లలో ఫైర్ సేఫ్టీ డొల్లతనం బయటపడింది. అగ్ని ప్రమాదాలు జరిగితే గుర్తించే వ్యవస్థతో పాటు ప్రమాదాల నివారణకు అవసరమైన పరికరాలు కూడా అందుబాటులో లేవు. ఆపత్కాలంలో ప్రాణాలు కాపాడుకునేందుకు ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ లేవని, సిబ్బంది సైతం అందుబాటులో లేరని ఫైర్ డిపార్ట్మెంట్ తనిఖీల్లో వెలుగు చూసింది. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా పేషెంట్లు, విద్యార్థుల ప్రాణాలతో యాజమాన్యాలు చెలగాటం ఆడుతున్నట్లు అగ్నిమాపక అధికారులు గుర్తించారు. భద్రతా ప్రమాణాలు పాటించని 230 హాస్పిటళ్ల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్లోని 32 కార్పొరేట్ స్కూల్స్ను ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదని తేలింది. దీంతో గడువులోగా ఫైర్ సేఫ్టీ చర్యలు చేపట్టాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని అధికారులు సంబంధిత యాజమాన్యాలను హెచ్చరించారు. ఈ క్రమంలోనే గ్యాస్ గోదాములు, కమర్షియల్ కాంప్లెక్స్ల్లో సోమవారం నుంచి తనిఖీలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఫైర్ డిపార్ట్మెంట్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ సహా రాష్ట్రంలోని 145 ఫైర్ స్టేషన్లలో ప్రతిరోజు తనిఖీలు చేపట్టనుంది. ఇందులో భాగంగా మొదటి విడతలో ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్, స్కూళ్లలో తనిఖీలు చేయడంతో పాటు అగ్ని ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని దాదాపు 800 ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్లో తనిఖీలు చేశారు. అత్యధికంగా ప్రైవేటు హాస్పిటల్స్లో ఫైర్లో అలారమ్స్, స్మోక్ డిటెక్టర్లు, ఆటోమేటిక్ స్ప్రింకర్లు, హౌస్ రీల్స్ లేవు. ఉన్న చోట సరిగా పనిచేయట్లేదు. చాలా హాస్పిటల్స్, స్కూళ్లలో ఎగ్జిట్ డోర్లు లేవు. ఉన్న చోట్ల పనిచేయడం లేదు. మొత్తం మీద ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని 230 హాస్పిటల్స్కు, 32 స్కూళ్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఐసీయూల దగ్గర నో ఫైర్ సేఫ్టీ, ఐసీయూ, క్రిటికల్ కేర్ యూనిట్లు, ఆపరేషన్ థియేటర్ల దగ్గర సరైన అగ్నిమాపక పరికరాలు అందుబాటులో లేవని అధికారులు తమ తనిఖీల్లో గుర్తించారు. ఇక ఆపరేషన్ థియేటర్లకు అవసరమైన గ్యాస్ నిల్వ యూనిట్లు, ఆక్సిజన్ సిలిండర్లను నిరుడు బేస్మెంట్లలో నిల్వ చేసినట్లు వెలుగు చూసింది. ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ ప్రమాదాల సమయంలో పేషెంట్లను తరలించేందుకు అవసరమైన సిబ్బంది కూడా ఎక్కడా అందుబాటులో లేకపోవడం గమనార్హం. వీటితో పాటు ఫైర్ సర్వీసెస్ సహా వివిధ శాఖలకు సంబంధించిన నో అబ్జెక్షన్స్